పవన్ ఛానల్. సో టుడే వీఆర్ గోయింగ్ టు భద్రాచలం అనమాట. మా సెకండ్ యానివర్సరీకి వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే మా ఇంటి ముందు ఉన్నాము. కార్ ఎక్కేసాం లగేజ్ అంతా. బుజ్జి తల్లి ఇప్పుడే లేచింది, ఏడుస్తుంది. అరౌండ్ 5 అవుతుంది కదా, 5 అయిపోతుంది, 4:41. సో మేము ఏ టైంకి రీచ్ అవుతాం తెలియదు. మ్యాక్సిమం ఇక్కడ నుండి 6 hours చూపిస్తుంది. సో వన్స్ మేము అక్కడికి వెళ్ళాక ఎలా ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా చెప్తాం అనమాట. ఇప్పుడు మా ఓన్ కార్లో మేము స్టార్ట్ అయిపోతున్నాము. లగేజ్ అంతా ఎక్కించేసాము. మా హస్బెండ్ రెడీ ఉన్నారు. So yeah, he's ready. So now we are going. Bye bye. We'll see you. క్యాప్ బుజ్జి తల్లి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాము? అమ్మ నన్ను యానివర్సరీ కదా, అసలు ఎక్కడికి వెళ్తున్నాం? భద్రాచలం వెళ్తున్నాం అన్నమాట. యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాం. సో అదన్నమాట. కొంచెం ఏడిపోయింది. సో మా హస్బెండ్ మళ్ళీ ఏడుకొడుతున్నారు. నెక్స్ట్ చిట్టల్లి పడుకున్నాం కదా, బాగుందా? స్టార్ట్ చేసిందిరా బాబోయ్. కాఫీ తాగేసా? ఇన్ని చూడు, ఇక్కడ కూడా బోర్ల పడదు. ఇక్కడ బోర్లో నన్ను ఎప్పుడెప్పుడు లేపేసి బోర్లో పడాలనే ఉంది. అమ్మకి పడుకునివ్వట్లేదు, దొక్కుతూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్. నాకు డెలివరీ అయ్యాక అంటే లైక్ వెకేషన్ అన్నట్టు కొంచెం ఒక 2 days బయటకంటూ వచ్చింది కంటిన్యూస్గా ఇదే రోజు. సో మా యానివర్సరీకి ఇలా బయటకు వచ్చామన్నమాట. సో కార్లో సేఫ్గా మా హస్బెండ్ తీసుకెళ్తా అని చెప్పారు. అండ్ తను అనుకున్నట్లే చాలా హ్యాపీగా అవుతుంది జర్నీ అయితే. బేబీతో ఇలా హ్యాపీగా స్పెండ్ చేసే టైం వచ్చింది. చాలా బాగా ట్రావెల్ జర్నీ. సో మా చిట్టుతల్లి పెద్దయ్య కూడా తనకి ఎప్పుడు గుర్తుంటుంది, అమ్మ నన్ను ఫస్ట్ తీసుకెళ్ళింది కార్లో బయటికి అని. సో అలా బొట్టి పెట్టి కాటికి పెట్టి రెడీ చేసేసాను. ఆయిల్ కూడా పెట్టాను పైన, తెలుసా?
కొంచెం బ్రేక్ తీసుకొని మార్నింగ్ ఖమ్మంలో బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ మళ్ళీ ఇంకో రౌండ్ స్లీపింగ్ మా బేబీ ఇప్పుడైతే. I think this is Sabari Nadi. మేము వచ్చేసాం. అయ్యాక ఫస్ట్ టైం అండి వెళ్ళడం భద్రాచలం. చిన్నప్పుడు నేను వెళ్ళాను ఒకసారి, మా హస్బెండ్కి అయితే ఇదే ఫస్ట్ టైం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. యాక్చువల్లీ ఏమైందంటే మాకు టైం లేక ఫాస్ట్గా రూమ్ తీసుకునేసరికి మాకు 1 అయిపోయింది. సో రూమ్ సెలెక్ట్ చేసి ఓకే 1 అయిపోయింది. 1 అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అయింది, టైం వేస్ట్ అవుతుందని కొంచెం మా హస్బెండ్ అయితే రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఫాస్ట్గా బాత్ చేసేసి బిస్తలకి బాత్ చేసేసి రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసామన్నమాట. నవ్ వీఆర్ గోయింగ్ టు పర్ణశాల. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ అంట. సో వీఆర్ గోయింగ్ నవ్ 7 వరకు ఓపెన్ ఉంటుందంట. నవ్ టైమ్ అరౌండ్ 3:28. ఐ థింక్ వీ విల్ స్టార్ట్ ఇన్ 5-10 minutes. సో వన్స్ మేము అక్కడ రీచ్ అయ్యాక పర్ణశాల గురించి ఎక్స్పీరియన్స్ ఏంటో నేను షేర్ చేస్తాను. అండ్ పర్ణశాల తర్వాత మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాము. బేసిక్గా మాది రేపు వెడ్డింగ్ డే, సో 17th రేపు సండే. రేపు దర్శనం చేసుకుందాం అనుకున్నాము. బట్ టుడే ఆల్సో ఇఫ్ పాసిబుల్ వీ విల్ గో టు టుడే యాజ్ వెల్. సో టుడే ఏంటంటే మా షెడ్యూల్ ప్రకారం ఇది లేదు పర్ణశాల, బట్ ఎనీవే వీ హ్యావ్ టైమ్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు పాపికొండలు అనమాట. సో అందుకని ఈరోజు పర్ణశాల కవర్ చేసేసి అలానే దర్శనం ఒకసారి చేసేసుకొని వచ్చేస్తాము. రేపు ఎర్లీ మార్నింగ్ వీఆర్ అనుకుంటున్నాం, ఏమో ఇంకా బేబీ నైట్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ దేవుడు భద్రాచలం మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని ఇప్పుడు మేము వెళ్దాం అనుకుంటున్నాము పాపికొండలు. సో విల్ సీ. అండ్ నౌ చిత్తల్లిని అయితే రెడీ చేసేసాను ఇలా. షీ ఈజ్ ఇన్ ఫ్రంట్ షీట్ నౌ బికాస్ ఓన్లీ 1 hour పడుతుంది మ్యాక్స్. 40 minutes అప్పటి వరకు బేబీ పడుకుంటుంది కదా. సో యాక్చువల్గా మేము ఉన్నది ఈ హోటల్ వెంకటేశ్వర హోటల్ అనమాట. నాట్ బ్యాడ్, వెరీ నైస్. 1 nightకే కదా, బాగానే ఉంది. ఎస్, ఆర్ వి రెడీ? పాపం కొంచెం చాలా టైర్డ్ అయ్యాడు. 6 hours కంటిన్యూస్గా చేసి మళ్ళీ ఇప్పుడు నేను అందుకే ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఉన్నాను. బట్ 7కి క్లోజ్ అంట. మళ్ళీ బేబీతో midnight వరకు ఎందుకు అంటే ఈవినింగ్ లేట్ అయిపోవచ్చు అనేసి టైం వేస్ట్ చేయకూడదని వెళ్ళిపోతున్నాను. వచ్చిందే దానికోసం కదా. బట్ రెస్ట్ అయితే తీసుకున్నారు ఒక 1/2 hour. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేస్తాను. పర్ణశాల కంటే ముందు ఇంకో ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సీతమ్మ వారు చీర ఆరబెట్టుకునే స్థలం ఉంటుంది. సో అది ఇప్పుడు విజిట్ చేయడానికి వెళ్తున్నాము. జస్ట్ 5 minutes ఫ్రమ్ ది పర్ణశాల. సో ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆన్ ది వేలో పర్ణశాల విజిట్ చేస్తామన్నమాట.
సో పర్ణశాల రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5 అయింది. సో కార్ పార్కింగ్ చేసి ఇలా అక్కడే నది ఉందన్నమాట. సో జస్ట్ ఆ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. చాలా బాగుంది. సో సన్సెట్ కదా, చాలా చాలా నచ్చింది. సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఆ వ్యూని ఎంజాయ్ చేసి టెంపుల్కి వెళ్దామని. ఫైనల్గా లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఫోన్స్ అలా లేదన్నమాట. సో టెంపుల్ బయట అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాము. పర్ణశాలలో ఇది సెకండ్ అది. సో భద్రాచలం టెంపుల్ పార్కింగ్లో ఉన్నాము. ఇప్పుడు ఇన్సైడ్ వెళ్తాము. బుజ్జి తల్లి, నేను మా ఆయన వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఇంకా పైకి వెళ్ళాక ఫోన్స్ అలా లేదు. సో కింద ఇప్పుడు స్టెప్స్ ఎక్కిపోతున్నాము కింది నుంచి. డిసెంబర్లో యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి మేము వెళ్ళిన టైంకి. ఇది కూడా చూసి అదృష్టం మాకు దొరికింది. అలా చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే పైన. సో ఫైనల్గా సమ్మర్ ఏంటంటే దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ సాటర్డే, డే 1 భద్రాచలం. అండ్ చాలా ఎగ్జైటింగ్గా జరిగింది. ఫ్రమ్ హైదరాబాద్ టు భద్రాచలం టూర్ అనేది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బాగా దర్శనం అయింది. ఫస్ట్ అయితే రెడీ అయిపోయి హోటల్ నుండి అలా పర్ణశాల వెళ్ళి అలానే సీతమ్మ వారి చీర ఆరేసుకున్న ప్లేస్ చూసి ఆ తర్వాత నైట్ 7:30, 8 అయ్యేసరికి వచ్చేసాము రిటర్న్. సో ఆ టైంలో దర్శనం చేసుకొని అలా వైకుంఠ ఏకాదశి దేవుణ్ణి చూడడం, దర్శనం అవ్వడం చాలా బాగా జరిగింది. సో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టుమారో మార్నింగ్ మా వెడ్డింగ్ యానివర్సరీ. So please do watch and thank you so much for watching this video, and please do subscribe to my channel. Bye bye.